మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 37వ కీర్తన 4, 5, 6 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. మన మార్గమును దేవునికి అప్పగించాలి. దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క హృదయవాంఛలను తీర్చుతాడు. దేవుణ్ణి మనము నమ్ముకోవాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని మనకు దుర్గమై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. దేవుడే మనకు కోటగా ఉన్నాడు, కేడెంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. మన నీతిని దేవుడు వెల్లడిపరుస్తాడు, మన నిర్దోషత్వమును వెల్లడి చేస్తాడు, మన కార్యములో దేవుడు సఫలము చేస్తాడు. మనము దేవునికి సాక్షులుగా నిలబడతాము. పోరాటం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బలపరిచి నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తననికి స్తోత్రాలు నిన్నబడి సంతోషించే వారిగా ఉండాలి ప్రభా. తన మా హృదయ వాంఛలను తీర్చివాడడానికి స్తోత్రాలు ప్రభా. మార్గంలో తండ్రి నీకు అప్పగించాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. మా కార్యము సఫలము చేయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సయానికి వందనాలు ప్రభా. మా దేశాన్ని కనికరించు తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. అప్పులు తీర్చి ఆస్వాదించండి తండ్రి. ఎవరు ఏ బాధల సమస్యలో ఉన్నారో అని దర్శించు తండ్రి. వారికి బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల కార్యాలు జరిగించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.